అది రీసెట్ అంటే అది పబ్లిక్ టూరిస్ట్ ప్లేసు. ఇంతకు ముందు పబ్లిక్ టూరిస్ట్ ప్లేస్ అది. దాన్ని నువ్వు తీసుకొని కట్టుకున్నావు, ఓకేనా? దాన్ని నువ్వు తీసుకొని రిషికొండ ప్లేస్గా మార్చుకున్నావు. ఎవరు ఇచ్చారు నీకు అధికారం? ఎందుకు కట్టుకున్నావు నువ్వు? ఎవరి కోసం కట్టుకున్నావు? 625 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవడి డబ్బు? పేద ప్రజలది కాదా? నీకు ఉండు సరే, వాళ్ళ మీడియా ఓపెన్ చేయండి మీరు. ఇప్పుడు వాళ్ళ మీడియా ఓపెన్ చేసి చూపియండి. లేదు మీరు ఓపెన్ చేయండి బ్రో. నువ్వు నన్ను క్వశ్చన్ వేసావు, నేను తిరిగి నిన్ను క్వశ్చన్ వేసాను. నా భార్య కోసం కట్టానా అని అడిగితే నేను అంటున్నాను కదా, ఆమె బర్త్డే అనే ఆమె కోసమే కట్టాడు. నేనే చెప్తున్నాను కదా, నేను చెప్తున్నాను. వాళ్ళే రిలీజ్ చేశారు, వాళ్ళ టీవీ ఛానల్లో, వాళ్ళ సాక్షి టీవీలోనే వచ్చింది. ఇప్పుడు మీ ఛానల్ అని చెప్పి మీ డబ్బా మీరు కొట్టుకోరు కదా. మంచి అంటే మంచిగా చూపిస్తారు, చెడంటే చెడే చూపిస్తారు. ఇప్పుడు రిషికొండ ప్యాలెస్ ఎవరి కోసం కట్టారు మరి మీరు చెప్పండి. మరి ఇప్పుడు నాకంటే సరే, నేను వాళ్ళ భార్య కోసం అన్నాను, మీరు చెప్పండి. మరి రిషికొండ ప్యాలెస్ ఇప్పుడు ఏదైనా ఒక సీఎం, ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ప్రెసిడెంట్ గారు వచ్చినా, లేకపోతే మోడీ గారు వచ్చినా, అంటే